సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. ఉపదేశం లేకపోయినా తప్పు లేకుండా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలు. ఆ శాబ్దిక శక్తి చేత మనుష్యుడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే పారాయణ యోగ్యత కలిగింది ఆదిత్య హృదయానికి. దాన్ని పారాయణ చేస్తారు. అటువంటి ఆదిత్య హృదయం సూర్యుడి యొక్క సమస్తమైనటువంటి విశేషాల్ని వర్ణిస్తుంది. సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోమధనశంభుస్త్వట్టామార్తాండ అంశుమాన్ అని హిరణ్య గర్భస్య శిరో. ఆయన యొక్క ఈ తేజస్సంతా ఆయనలో ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భుడు. సప్త సప్తిర్మరీచిమాన్, ఆయన గుర్రానికి సప్తి అని పేరు. సప్త సప్తి, 7 అటువంటి గుర్రముల మీద ఎక్కి వెడతాడు కాబట్టి సప్త సప్తి. ఆయన కిరణములు కూడా ప్రధానమైనవి 7: సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వము, స్వరాడ్వసు అనబడేటటువంటి 7 కిరణముల చేత, 7 గుర్రముల చేత, సప్తమి తిథి చేత ఆయన ఆవిష్కృతుడవుతూ ఉంటాడు. ఆయనని ఎప్పుడైనా ఉపాసన చేసి పిలిస్తే రక్తాంబరాం రక్తమాల్యాం రక్త సర్వభూషణభూషితాం, ఎర్రటి బట్ట కట్టుకుని ఎర్రటి పూలమాలలు వేసుకుని ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణీ కుర్వాణం, మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి వస్తాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడానికి అత్యంత తేలికైనటువంటి మార్గం ఏది అంటే ఆదిత్య హృదయ పఠనమే. అటువంటి ఆదిత్య హృదయం మనకందరికీ కూడా అభయం ఇచ్చింది. ఏ భయంలో ఉన్నా కూడా త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. ఒక్కసారి 3 మాటలు ఆచమనం చేసి ఆదిత్య హృదయం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసి కోదండం చేత్తో పట్టుకుని రథం ఎక్కాడు రామచంద్ర ప్రభు. అగస్త్యుడు జగామచ యథాగతం, ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం. రావణుడు చనిపోవాలని అందరికీ కోరికే, ఆ రావణుడు చనిపోవడం చూడాలి. అందరూ నించున్నారు. మరి అగస్త్యుడు అక్కడ లేడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అదేమిటి మరి ఉపదేశం చేశాడుగా, శిష్యుడు ఆ శక్తితో చంపడం చూడద్దా? ఒక గురువుకుండేటటువంటి నమ్మకం, ఎప్పుడు ఆదిత్య హృదయం ఉపదేశం చేశానో అప్పుడే చచ్చిపోయాడు రావణాసుడు. ఇంకా చూడటం ఏమిటి, వాళ్ళంటే చూస్తారు, ఇక నీ చూడక్కర్లా. చనిపోయినట్టే రావణుడు, వెళ్ళిపోయాడంతే. ఏమైపోయింది? అధరవరవదర్నిరీక్షరామం ముదితమనాహ ప్రహృష్టమానః నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. పరమ సంతోషంతో ఎప్పుడైతే ఆదిత్య హృదయం చేశాడో ఆదిత్యుడి నుండి శక్తి ప్రవేశించిందంతే రాముడిలోకి. ఆ ధనస్సు పట్టుకున్నాడు, రథం ఎక్కాడు, రావణ సంహారం చేశాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని సర్వజనులకు కూడా కానుకగా ఇచ్చేశారు వాల్మీకి మహర్షి. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి పారాయణ చేసి గానం చేసి పఠించి సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సర్వజనులు పొందవచ్చు.